దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు మరోసారి పూర్తిగా కమ్మేసింది. ఈ పరిస్థితి విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కేటగిరీ 3 పరిస్థితుల్లో పనిచేస్తుండగా తక్కువ నుంచి దాదాపు శూన్య దృశ్యమానతలో ల్యాండింగ్లకు మాత్రమే అనుమతి లభించింది. అయితే ఉదయం గంటల కొద్దీ విమాన ఆలస్యాలు, రద్దులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఎయిర్లైన్స్ హెచ్చరించాయి. భారత విమాన శాఖ దట్టమైన పొగమంచు కొనసాగుతున్నందున హెచ్చరికతో రెడ్ అలర్టును కొనసాగిస్తుంది. నూతన సంవత్సర రోజున మేఘావృత వాతావరణంతో పాటు స్వల్ప వర్షం కురిసే అవకాశం ఉందని, కానీ తక్షణ ఉపశమనం మాత్రం కనిపించడం లేదని ఐఎండీ స్పష్టం చేసింది. ప్రయాణికులు ఇంటి నుంచి బయలుదేరే ముందే విమానాల స్థితిని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఎయిర్లైన్స్ సూచించాయి. ఇండిగో సంస్థ ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పొగమంచు కారణంగా రాకపోకలకు ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపింది. రోడ్డు ప్రయాణానికి అదనపు సమయం కేటాయించాలని ప్రయాణికులకు సూచించింది. ఎయిర్ ఇండియా సంస్థ పొగమంచు కారణంగా వరుస ఆలస్యాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించడంతో పాటు ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకుండా కొన్ని ఉదయపు విమానాలను ముందుగానే రద్దు చేసినట్లు వెల్లడించింది. పొగమంచుతో పాటు వాయు కాలుష్యం కూడా తీవ్రంగానే కొనసాగుతుంది. ఉదయం 7 గంటల సమయానికి ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 383గా నమోదై వెరీ పూర్ స్థాయిలో ఉంది. పలు ప్రాంతాల్లో పరిస్థితి సివియర్ స్థాయికి చేరింది. ఆనంద్ విహార్లో AQI 483గా నమోదు కాగా ఐటీఓ, రోహిణి ప్రాంతాల్లో 426, చాంద్నీ చౌక్లో 419, ఆర్కేపురంలో 411గా నమోదైంది. ఢిల్లీకి ఆనుకొని ఉన్న నగరాల్లోనూ పరిస్థితి మెరుగ్గా లేదు. గురుగ్రామ్లో AQI 348, గజియాబాద్లో 378, నోయిడాలో 391గా నమోదైంది. ఫరీదాబాద్లో 276గా ఉండగా అక్కడ పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ ఇంకా పూర్ స్థాయిలోనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ప్రకారం డిసెంబర్ 31 మరియు జనవరి 1 తేదీల్లో కాలుష్య స్థాయి సివియర్కు చేరే అవకాశం ఉంది. జనవరి 2న స్వల్పంగా తగ్గి వెరీ పూర్ స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఆ తర్వాత కూడా కనీసం 6 రోజుల పాటు గాలి నాణ్యత వెరీ పూర్గానే కొనసాగనుంది.